అందరికీ నమస్కారం. ఈరోజు మనము వజ్రాసనం కూర్చొని ధ్యాన స్థితిలో చక్కగా నడుము స్ట్రైట్గా పెట్టి మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చేతులను పైకెత్తి నిటారుగా చాపి ఆటోమేటిక్గా మనం కళ్ళను మూసుకొని ధ్యానం అన్న స్థితిలో కూర్చున్నప్పుడు, వజ్రాసనం మీద కూర్చున్నప్పుడు మోకాలు నొప్పులు కానీ, ఇంకొకటి ఐస్ ప్రాబ్లమ్స్, మెడల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, ఇంకోటి కడుపు నొప్పి కానీ, కడుపులో మంట, అజీర్ణత, చాలా మందికి బీపీ కంట్రోల్ కావాలంటే, కొందరికి షుగర్ ఉంటుంది, థైరాయిడ్, ఇలా ఎన్నెన్నో అనేక రోగాలతో సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ స్థాయి వరకు, అంటే మినిమం ఫస్ట్ నుంచి 90 years ఎబో. అందుకనే ప్రతి ఒక్కరు మనం వజ్రాసనం మీద కూర్చొని చక్కగా ఇలా పైకి చేతులు చాపి నమస్కార స్థితిలో కూర్చున్నప్పుడు స్లో బ్రీతింగ్ అనేది చేయాలి. ఇలా చేస్తూ అంటే ఏ సౌండ్ వచ్చినా సుధా మనం అబ్జర్వేషన్ చేయకుండా మన శ్వాస మీద ధ్యాన స్థితిలో ఉంటే చాలా లాభాలని ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇలా వజ్రాసనం మీద కూర్చొని ఇలా నమస్కార ముద్ర చేసేటప్పుడు స్పష్టంగా నమస్కారం, మన సూర్యునికి నమస్కరించినప్పుడు మనలో చాలా ఆలోచనలు పెరుగుతాయి, మైండ్ సెట్ పనిచేస్తాయి, జ్ఞానోదయం అవుతుంది, చాలా మెంటల్ టెన్షన్స్ అయిపోతాయి. అందుకని ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.